ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి 2027 మార్చ్, ఏప్రిల్ వరకు స్లాట్స్ ఓపెన్‌లో లేవు. అంటే అవైలబిలిటీ లేదు. అండ్ 2028 అవైలబుల్ చూపిస్తుందనమాట. ఏంటి 2027 ఏప్రిల్ తర్వాత అండ్ 2028లో స్లాట్స్ అవైలబుల్ చూపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా వీసా స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయంటే గనక ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుడ్ న్యూస్ లాగే అనిపిస్తది. కాకపోతే ఆ వీసా స్లాట్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఏంది? ఒక్కసారి మనం ఆలోచిస్తే అది తెలిసిపోతదనమాట. ఏంటి అంటే గనక ఏంటంటే ఇప్పుడు జూన్ 30 వరకు మనం సబ్మిట్ చేసేస్తాం కదా! ఆ పిటిషన్స్ అన్నీ. దాని రిజల్ట్ ఎప్పుడొస్తుందంటే గనక ఆగస్ట్ ఎండింగ్ గాని, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ గాని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే హెచ్-1బీ అప్రూవల్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వీసా స్లాట్స్‌కెళ్ళాల్సిందే. వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు ఈ 2026 వీసా స్లాట్స్ లేవని చెప్పి 2027 మిడ్ ఎండ్ అండ్ 2028 వరకు ఆగుతారా? ఆగరు కదా! సో, వాళ్ళ కోసమైనా కంపల్సరీ వీసా స్లాట్స్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చిన్న న్యూస్ అనమాట. సో, ఒకవేళ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవకాశాలైతే కనపడుతున్నాయి. దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే గనక వీసా స్లాట్స్ ఓపెన్ అయితే గనక అది హెచ్-1బీ ఓల్డ్ ఎంప్లాయీసా, హెచ్-1బీ న్యూ ఎంప్లాయీసా అని ఉండదు. ఆప్షన్ ఉండదక్కడ. కంపల్సరీ హెచ్-1బీ వాళ్ళకి వీసా స్లాట్స్ ఓపెన్ చేస్తే గనక అది ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పర్సెంటేజ్ తక్కువుంటే కంపల్సరీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనకి జులై నుంచి సెర్చింగ్‌లో ఉండాలి మనం. వీసా స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని చెప్పి. ఒకవేళ ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి ఎవరికైనా హోప్ ఉంటదనమాట. ఆ హోప్ అనేది కంపల్సరీ సెర్చ్ చేసుకుంటా ఉండాలి. జులై నుంచి మనం సెర్చ్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే జులై ఎండింగ్ నుంచి మనకి అప్రూవల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసిండి.